హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఈరోజు సీటెట్ యొక్క పూర్తి వివరాలను మీకు తెలియజేస్తున్నానండి. ఏజ్ లిమిట్ ఏంటి, ఫీజెస్ విషయాలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ యొక్క డేట్స్ ఏంటి, పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా ఈ యొక్క సీటెట్ యొక్క తాజా అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసుకోండి. ముందుగా టాపిక్లకు వెళ్ళిపోదాం. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎబిలిటీ టెస్ట్ అండి. ప్రతి రాష్ట్రానికి టెట్ అనే ఎగ్జామ్ ఉంటుంటుంది. అదేవిధంగా సెంట్రల్లో ఒక టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దాని పేరే సీటెట్. మరి ఈ సీటెట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుందండి. మరి మీ యొక్క ప్రాంతీయ భాష అక్కడ మనకు కనిపించదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ రూపంలోనే ఉంటుందండి. మరి నెక్స్ట్ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 విషయానికి వస్తే ఇంటర్మీడియట్ 50%తో పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. అదేవిధంగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 45%తో పాస్ అయ్యి ఉండాలండి. పేపర్ 1కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. మరి పేపర్ 2 విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడి ఎనీ డిగ్రీకి 50%తో కంప్లీట్ అయ్యి ఉండాలండి. అదేవిధంగా బీఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబిలిటీ అండి. మరి పేపర్ 1 రాసిన వాళ్ళకి 1 to 5 స్టడీస్ చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. మరి పేపర్ 2 విషయానికి వస్తే 6 to 8 క్లాసెస్ చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 17 సంవత్సరాలు నిండు ఉండాలండి. 17 సంవత్సరాలు నిండు ఉండాలండి ఈ పేపర్ 1, పేపర్ 2 దేనికైనా రాయడానికి. మరి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే వయోపరిమితి అంటే ఏమీ లేదండి. అప్పర్ ఏజ్ లిమిట్ నో లిమిట్ అండి. ఎన్ని ఇయర్స్ అయినా మనం రాసుకోవచ్చు. మరి ఫీజెస్ విషయానికి వస్తే బీసీ, ఓబీసీ అండ్ జనరల్ అభ్యర్థులు పేపర్ 1కి అయితే 1000 రూపీస్ అండి. రెండు పేపర్లు కలిపి రాద్దాము, పేపర్ 1 అండ్ పేపర్ 2కి కలిపి రాద్దాము అనుకుంటే 1200 రూపాయలు అంటే 1200 రూపీస్ని మనం పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఓన్లీ 1 పేపర్కి అయితే 500 రూపీస్ అండి ఫీజెస్. అదే రెండు పేపర్లు కలిపి రాద్దాము అనుకుంటే మాత్రం వాళ్ళకి 600 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. మరి వాళ్ళ యొక్క సిలబస్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. మరి పేపర్ 1కి పేపర్ 2కి సిమిలారిటీస్ ఉంటాయండి. సిమిలారిటీగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 చూద్దామండి. పేపర్ 1 విషయానికి వస్తే మరి మీకు డిస్ప్లే అవుతుంటాయి చూడండి. పేపర్ 1 విషయానికి వస్తే సైకాలజీ అండ్ పెడగాలజీ ఇది 30 మార్క్స్కి ఉంటుందండి. సైకాలజీ 15 మార్క్స్కి, అదేవిధంగా పెడగాలజీ 15 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండి. లాంగ్వేజ్ 1లో 15 మార్క్స్ కంటెంట్ నుంచి, 15 మార్క్స్ మెథడాలజీ నుంచి వస్తుంది. మొత్తం టోటల్గా 30 మార్క్స్ అండి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇవన్నీ కూడా మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఉంటాయండి. మరి ఇది కూడా లాంగ్వేజ్ 2 కూడా 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ మెథడాలజీ నుంచి వస్తుందండి. అదేవిధంగా మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్. టోటల్గా 150 మార్క్స్ ఉంటుందండి. 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours డ్యూరేషన్ అండి ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్. అదేవిధంగా మరి పేపర్ 2 విషయానికి వస్తే సేమ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 1 లాగా ఉంటుంది. సైకాలజీ అండ్ పెడగాలజీ చూస్తున్నట్లయితే 30 మార్క్స్కి ఉంటుంది. 15 మార్క్స్ మెథడాలజీ, 15 మార్క్స్ సైకాలజీ, 15 మార్క్స్ పెడగాలజీ ఉంటుంది. లాంగ్వేజ్ 1 కంపల్సరీ అండి. ఇది 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ మెథడాలజీ అండి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 కూడా కంపల్సరీ. మాకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మరి అందులో కూడా 15 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 15 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి 60 మార్క్స్ ఉంటుందండి. అదే సోషల్ వాళ్ళకైతే సోషల్లో 60 మార్క్స్ ఉంటుందండి. టోటల్గా చూసుకున్నట్లయితే 150 మార్క్స్కి మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సార్, ఉంటుందండి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours. మరి ఖచ్చితమైనటువంటి టైం షెడ్యూల్ ప్లానింగ్ అయితే ఉన్నట్లయితే మీకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ టెట్ ద్వారా టీచర్ ఎబిలిటీ మంచి స్థాయికి మీరు స్థిరపడిపోవచ్చండి. అదేవిధంగా ఈ యొక్క నిన్ననే నోటిఫికేషన్ అయితే విడుదలైంది, సీటెట్ యొక్క నోటిఫికేషను. దాన్ని చూసినట్లయితే అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ 31st అండి. ఈ నెల అక్టోబర్ 31st నుంచి
నవంబర్ 24 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారండి. మరి ఫీజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఫీజెస్ చెప్పడం జరిగింది. నవంబర్ 25 వరకు ఫీజెస్ తీసుకుంటారండి. నవంబర్ 25 ఆఫ్టర్నూన్ 3:30 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కలెక్ట్ చేయబడుతుందండి. అదే అప్లికేషన్ అయితే మాత్రం నవంబర్ 24 మిడ్ నైట్ వరకు మాత్రం అప్లికేషన్ అయితే స్వీకరించబడినండి. మరి మరి వేగంగా మీరు అప్లై చేసుకుందాము టెట్కి, సెంట్రల్ టెస్ట్కి, సీటెట్కి అప్లై చేద్దాం అనుకుంటే చాలా వేగంగా అప్లై చేయండి. ఎందు గురించి చెప్తున్నానంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు బాగా గమనించండి. ఇంకా అండర్లైన్ చేసి మీకు పేపర్ క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నాను, వాడు ఇచ్చిన నోటిఫికేషన్లో చూపిస్తున్నాను. ఏమన్నాడంటే వేగంగా ఎవరైతే వేగంగా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారో, ఎవరైతే వేగంగా ఫీజెస్ అయితే చేస్తారో వాళ్ళకే ఎగ్జామినేషన్ సెంటర్ని కేటాయించడం జరుగుతుంది. ఎందు గురించి చెప్పాలంటే మీరు విశాఖ వాసులైతే యు ఆర్ ఇన్ విశాఖపట్నం, మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీ సరౌండింగ్ ప్లేసెస్లో పెట్టుకుంటారు. విశాఖ నుంచి పెట్టిన వాళ్ళు ఒక 2000 మంది ఉండొచ్చండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేదంటే ఏ రాష్ట్రం నుంచి అయినా ఒక 40,000 మంది, 50,000 మంది ఇలా పెట్టచ్చు. సో ఇలా పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు అలాట్ చేసే ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక 30,000 మందికి సరిపోయే అకామిడేషన్ ఇచ్చారనుకోండి, ఒక 10,000 మిగిలిపోతారు. వాళ్ళు ఎవరు అనుకుంటారు, పక్క రాష్ట్రానికి ఎగ్జామినేషన్ సెంటర్ని అలాట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా లేటుగా అప్లికేషన్ని అప్లై చేసిన వాళ్ళు. ఎవరైతే వేగంగా అప్లై చేస్తారో వాళ్ళే మీరు అనుకున్న ప్లేస్లో ఎగ్జామ్ని రాయగలరు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి లాస్ట్ వరకు మీరైతే అప్లికేషన్ పెట్టడానికి వెయిట్ చేయకండి, వేగంగానే అప్లికేషన్ని అప్లై చేయండి. ఫీజు కూడా వేగంగా కట్టేయండి రాద్దామని అనుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా చివరి వరకు ఉండొద్దు అని స్పెషల్గా రాయడం జరిగిందండి. మరి లాస్ట్లో ఎక్కువ మంది ఫ్లోట్, ఈ యొక్క అప్లికేషన్ పెట్టేవాళ్ళు, ఫీజు కట్టేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ యొక్క అప్లికేషన్ కట్టేటప్పుడు ఈ యొక్క సర్వర్ మీద హెవీ లోడ్ పడిపోతుందండి. అందువల్ల ఆ సర్వర్ డౌన్ అయిన అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మా బాధ్యత అయితే లేదు అని చెప్పి సీటెట్ ఆ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి చివరి వరకు ఉండొద్దు, వేగంగా అప్లై చేయండి, మీ యొక్క ప్రణాళికతో చదవండి, మీరు తప్పనిసరిగా మంచి మార్కులతో గెయిన్ అవ్వగలరండి. మరి ఈ సీటెట్ ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా ఏజ్ లిమిట్, ఫీజు పర్టికులర్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నీ కూడా ఈ యొక్క సీటెట్ అనే నోటిఫికేషన్లో ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీకు క్లియర్గా కనిపిస్తాయండి. ఒకసారి చూడండి, చూసిన తర్వాత రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పట్టుకొని మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళండి, అప్లై చేయండి. మరి ఒక ప్రణాళికతో చదవండి, అప్పుడే మీరు మంచి విజయం సాధించగలుగుతారు. మరి ఈ సీటెట్ గురించి తాజా అప్డేట్స్, అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించినటువంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.